పట్టాదార్ పాస్ పుస్తకాల లోపాలని సరిచేయాలంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టు మాజీ రెవెన్యూ అధికారుల్ని, ఇప్పుడున్న అధికారుల్ని కూర్చోబెట్టి అక్కడ ఒక 2, 3 నెలల పాటు అదే పని మీద పెట్టాలి ప్రతి ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలో. కానీ అదంతా వదిలేసేసి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు అద్భుతం చేసేసామని పత్రికలో రాయించుకున్నంత మాత్రం కుదరదు. ఇప్పుడు అదే పత్రికలు తప్పు జరిగినాయి అని రాస్తున్నాయి. తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలని రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన ఫోటోలు, పేర్లు, ఆధార్ ఇతరత్ర తప్పులుంటే గ్రామ సభలోనే సరిదిద్ది అక్కడికక్కడే గ్రామ సచివాలయం మీ సేవలో అధికారులే దరఖాస్తు చేయించాలని స్పష్టీకరించిన జనవరి 2 నుంచి 9 వరకు జరిగిన పంపిణీలో అధిక శాతం మండలాల్లో అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల సిబ్బంది తూచని పక్కన పెట్టేశారు. తప్పులున్న వాటిని రైతులకు ఇచ్చే సంతకాలు తీసుకున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో మిగిలిన వాటిని పంపిణీ చేయొద్దని ఆదేశించింది. ఒక్కో నియోజకవర్గంలో 2 గ్రామాలను ఎంపిక చేసి ఫిబ్రవరిలో తప్పు లేని పాస్ పుస్తకాలు పంపిణీ చర్యలు చేపట్టింది. 3 దశలు వడపోత తర్వాత రైతుకి పాస్ పుస్తకం అందేలా ప్రణాళిక రూపొందించింది. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఒకరోజు పాల్గొబోతున్నారు. అంటే ఎంతకాలం ఈ నాటకాలు నడుస్తాయి? ఉద్యోగులు చేసే తప్పులవి దాన్ని వాళ్ళు కవర్ చేసుకుంటా ఉంటారు. ప్రభుత్వాలు అది జగన్ మీదకు తోసేసి కూర్చున్నారు. ఇప్పుడు ఇది చంద్రబాబుకు సంబంధం లేదు, ఉద్యోగుల తప్పు ఇది జరిగేది.